ఇప్పటికే 2 లక్షల మంది పెన్షన్లు బీకేశారు, ఇంకొక 2 లక్షల మంది తీసేయబోతున్నారు అంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసుకొస్తుంది. అందులో దివ్యాంగులు ఇట్లాంటి వాళ్ళకి తీసేస్తున్నారు. అయితే పెన్షన్ల తొలగింపు మీద ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2 లక్షల మంది పెన్షన్లు కట్ చేయడం లేదు అంటూ ప్రకటించింది. ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం పేరుతో ఇది హైలైట్ చేశారు. పెన్షన్లు తీసేస్తున్నా అంటూ ఏదో సోషల్ మీడియా పలు వెబ్సైట్లో రకరకాల తప్పుడు కథనాలు వెలువడుతున్నాయి. పెన్షన్లు ఎక్కడా తగ్గించడం లేదు, పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇట్లాంటి వార్తలను ప్రజలు నమ్మొద్దు అంటూ స్పష్టం చేసి ఇక్కడ నెక్స్ట్ పెన్షన్లు ఇచ్చేటప్పుడు గతంలో జగన్ ఏం చేసేవాడు, పెన్షన్లు ఇచ్చేటటువంటి సందర్భంలో పేపర్లో అడ్వర్టైజ్ చేసేవాడు. దాన్ని బేస్ చేసుకుని ఈనాడు ఆంధ్రజ్యోతి రాసే 15,000కి తగ్గించారు, 20,000కి తగ్గించారు, 1,00,000 తగ్గించారు మొదటి రోజుతో పోల్చుకుంటాను. ఇప్పుడు అట్లాగే జగన్ దిగిపోయే నాటికి ఎన్ని పెన్షన్లు ఉన్నాయో తెలుసు కదా, ఇవాళ ఎన్ని పెన్షన్లు ఇస్తున్నారు అనేది వీళ్ళు కూడా ఒక ప్రకటనగా ఇస్తే ఇచ్చింది ఒకటో రోజు ఎంత, రెండో రోజు ఎంత, ఏనా లాస్ట్ రోజుకి. ఎందుకంటే ఒకటో రోజుకి దాదాపు ఒక 4-5% మంది తీసుకోవట్లా, వాళ్ళకి ఇచ్చారో లేదో తెలియట్లేదు. అదే ఎగవేత అంటున్నారు వీళ్ళు.